ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ వ్యవహారం ఇప్పుడైతే బీజేపీని కుదిపేస్తోంది. అటు రామ మందిరం నుంచి నీట్ వరకు బీజేపీలో జవాబుదారితనం కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఇటు అయోధ్య వివాదం, ఇటు నీట్ లీక్, మధ్యప్రదేశ్ సీఎం భూకుంభకోణం వ్యవహారంతో మోడీ ప్రభుత్వం వైపు ఉక్కిరిబిక్కిరవుతుంది. రాజకీయ నైతిక బాధ్యతను కూడా స్వీకరించట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే నీట్ వివాదంలో రాజీనామా కూడా చేయట్లేదని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామాను కోరుతూ నిరసనలు కూడా పెద్ద ఎత్తునగానే వినిపిస్తున్నాయి. ఇక 2014లో ప్రధాని మోడీ నా కావుంగా నా కానే దూంగా అంటూ అవినీతిపై రాజీ ఉండదని చెప్పేసి హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ. మరి అవినీతిని అరికట్టడంలో మౌనం ఎందుకు వహిస్తున్నారు మోదీ అంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఇటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబంపై కూడా భూ ఆరోపణలు ఎన్నో కూడా వస్తున్నాయి. మరి బీజేపీ ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా మౌనంగా ఉంటుందనేటువంటి క్వశ్చన్లు అయితే భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, అటు నీట్ లీక్ నుంచి రామ మందిరం విరాళాలకు సంబంధించి అన్ని వైపులా కూడా బీజేపీ సమాధానం అయితే ఇవ్వట్లేదు, జవాబుదారీతనం అయితే కనిపించట్లేదు. ఎందుకని మరి మౌనంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు ఇప్పుడు బీజేపీకి ఏర్పడింది అంటారు? డీటెయిల్స్ ప్లీజ్ కిరణ్. 2014లో అవినీతికి తాము వ్యతిరేకం, అవినీతి పాలన సహించబోమంటూ అధికారంలోకి వచ్చిన మోడీ 2014 నుంచి ప్రస్తుతం 2026 వరకు ఆయన అధికారంలో కొనసాగుతున్నారు. మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ పూర్తిగా ఆత్మరక్ష ధోరణిలో పడిందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నీటి వివాదం కావచ్చు, రామ మందిరం విరాళాల దుర్వినియోగం కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు. మరోపక్క మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం పైన దాదాపు 160 ఎకరాల భూ కుంభకోణం బయటికి రావడం, అటు బీజేపీ ఎక్కడ కూడా, అటు ప్రధాని నరేంద్ర మోడీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని ఎక్కడ కూడా తమ ప్రభుత్వంలో వస్తున్న వైఫల్యాలను అరికట్టడంలో విఫలమయ్యారంటూ దేశవ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు మింటున్నాయి. అయోధ్య రామ మందిరం అటు ఆర్ఎస్ఎస్ గాని ఇటు బీజేపీ గాని పూర్తిగా సమన్వయ బాధ్యత తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ రామ మందిరం ద్వారానే అధికారం లభించిన బీజేపీ రామ మందిరంలోనే విరాళాల దుర్వినియోగం జరిగితే అరికట్టలేని పరిస్థితిలో ఉంది. ఇది అటు యోగి ప్రభుత్వానికి ఇటు మోడీ ప్రభుత్వానికి ఇదొక పెద్ద దినదిన గండం అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రామాలయం అంటే రామభక్తులకు ఒక సెంటిమెంట్. బీజేపీ అధికారంలోకి రావడానికి అదే రామాలయం, అదే రాముడి సెంటిమెంట్ కూడా ఎంతో ఉపయోగపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టలేదు. ఒకరినో ఇద్దరినో అరెస్ట్ చేసి నిమ్మక నిరసనట్టున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క నీటి వివాదం కావచ్చు, ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకుని వస్తున్నారు మోడీ. నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులు ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నీటి వివాదం కావచ్చు, సిబిఎస్ఈ వివాదం కావచ్చు, ఈ వివాదాలపై నోరు ఇప్పటి వరకు మెదపలేదు. రామ మందిరం అంశంలో నోరు మెదపలేదు. నీటి వివాదం కావచ్చు, దేశవ్యాప్తంగా అటు కాక్రోచ్ పార్టీ దినదినంగా నిరసనలు కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, మరో శాఖ కేటాయిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు రాజీనామా చేసిన పరిస్థితి లేదు. మరోపక్క మధ్యప్రదేశ్ సీఎం మోహన్ లాల్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదాపు ఉజ్జయినిలో 160 ఎకరాల భూ కబ్జా ఆరోపణలో సీఎం కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు, బీజేపీ అధిష్టానం రాజీనామా చేయలేదు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పై రోజు రోజుకి నిరసనలు తీవ్ర నిరసన వస్తున్నప్పటికీ అటు షా గాని మోడీ గాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఆత్మరక్ష ధోరణిలో పడినట్టు తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రియ అంటే ఇప్పుడు చూసుకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబంపై కూడా భూ ఆరోపణలు చాలానే వచ్చినాయి. మరి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ తీసుకుంటే కనుక ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకొకటి, ఆయన సీఎం పొజిషన్ లో ఉన్నారు కాబట్టి విచారణ పారదర్శకంగానే నడుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఎలా నమ్మాలంటారు? 2014లో ప్రధాని మోడీ నా కావుగా నా కానే దుగ్గా ఏదైతే తాను తినను ఇంకొకరిని తిననివ్వనంటూ అధికారంలోకి వచ్చిన మోడీ
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 నుంచి 21 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్ష పార్టీలతో అధికారంలో ఉంది. అది ప్రస్తుతం ఇటు మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ సీఎం గా ఉన్నారు. ఓబీసీ నేతకు సీఎం పట్టం కట్టినప్పటికీ కూడా, కొత్త వ్యక్తిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ కూడా ఆయన కుటుంబంపై ఆరోపణలు వచ్చినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబమే నేరుగా అవినీతి ఆరోపణలు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అయితే మోడీ ఇక్కడ ఎలాంటి రాజీనామా చేయట్లేదు. మధ్యప్రదేశ్ సీఎం ను వెంటేసుకుని వస్తున్నారు. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ సీఎం లో మార్పు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తాము అవినీతికి దూరము, అవినీతిని సహించమంటూ అధికారంలోకి మోడీ వచ్చారు. రామ మందిర అంశం కావచ్చు, నీటి వివాదం కావచ్చు, మధ్యప్రదేశ్ సీఎం పై ఆరోపణలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అవలంబిస్తున్న సిద్ధాంతాలు విధానాల పట్ల అటు ధరలు అదుపు చేయలేకపోయారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ప్రజల ఆదాయాలు మెరుగుపడలేదు. మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నప్పటికీ బీజేపీ ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తేనే తమను తాము రక్షించుకునే పనిలో ఆత్మరక్షణలో ధోరణిలో పడ్డారు అనే విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. మరొక మోడీ త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుంది. ఈ కేబినెట్ విస్తరణలో కొంతమంది ఆరోపణల మంత్రులను తొలగిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ నెల 21 నుంచి జరగబోయే కేంద్ర పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులను తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నీటి వివాదం, అయోధ్య వ్యవహారం, మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మరోపక్క మధ్యప్రదేశ్ సీఎంపై కుటుంబంపై ఆరోపణ, వీటిని అన్నిటిని కూడా బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదంటూ అటు మోడీ, అమిత్ షాపై పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కిరణ్, ఇంకొకటి, మన నీట్ లీకేజ్ విషయంలో లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఉండుంటుంది అండ్ అందులో దేశ ప్రతిష్టత కూడా ఉండుంటుంది. ఇంత నీట్ లీకేజ్ జరిగినప్పుడు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి రాజీనామా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి చేయాలని చెప్పేసి. అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయట్లేదు, నైతిక బాధ్యత వహించట్లేదు. అంటే గతంలో కూడా చూసుకుంటే కొన్ని రైలు ప్రమాదాలు గట్రా జరిగినప్పుడు కొంతమంది మంత్రులు నైతిక బాధ్యత వహించి వారు రాజీనామా చేసిన రోజులు. మరి ఇప్పుడు ఎందుకని నైతిక బాధ్యత వాళ్ళు వహించట్లేదు? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కూడా, ఒక తప్పు జరిగినా కూడా రాజీనామా చేయమంటే చేయకపోవడానికి ఇక్కడ రీజన్ ఏముందంటారు? 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేబినెట్ మంత్రి పైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి లేదు. గతంలో అశ్విన్ భాయ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న అశ్విన్ భాయ్ పై ఆరోపణలు వచ్చాయి. రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆయన రాజీనామా చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ పై ఆరోపణలు వచ్చాయి. ఇలా పలువురు మంత్రులపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ రాజీనామా చేయలేదు. కేవలం మా ప్రభుత్వంలో ఆరోపణలు మాత్రమే, అవి కుంభకోణాలు కాదంటూ మోడీ ప్రభుత్వం కవర్ చేసింది. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ అంశం పైన నీట్ వివాదం కావచ్చు, సిబిఎస్ఈ వివాదం కావచ్చు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానమంత్రి మోడీ వెంటేసుకొచ్చారు. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. మరోపక్క ఏదైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆమె రాజీనామా కోరలేదు. మరోపక్క రైల్వే శాఖ మంత్రి ఉన్న అశ్విన్ భాయ్ పైన పలు ఆరోపణలు వచ్చాయి. పలు ప్రమాదాలు జరిగినప్పటికీ మోడీ వెంటేసుకొచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా తమ ప్రభుత్వం వైఫల్యం కాదు అంటూ కప్పిపుచ్చుకుంటూ మోడీ, అమిత్ షా తన కేబినెట్ మంత్రులను కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రతిపక్షాలు కూడా జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరాల విరాళాల వ్యవహారం, అలాగే నీట్ లీకేజీ గురించి, అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబంపై వచ్చినటువంటి భూ ఆరోపణలపై కూడా ప్రతిపక్షాలు గాని విశ్లేషకులు గాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తంగా అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం గురించి అయితే భూముల కొనుగోలు వ్యవహారాల్లో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి దీనిపై కేంద్రం అలాగే సంఘ్ పరివార్ కూడా జవాబు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే నీట్ పేపర్ లీకేజ్ అప్పుడు కూడా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇందులో ముడిపడి ఉంది ఈ నీట్ పరీక్షలో. సో అయినా కూడా నీట్ పరీక్ష లీక్ జరిగింది, అందులో కూడా అక్రమాలు జరిగినాయని చెప్పేసి నిరసనలు కూడా పెద్ద ఎత్తునే వ్యక్తమైనాయి. అయినా కూడా కేంద్ర
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనికి అసలు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి. ఇటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భూ కుంభకోణం కూడా వాటి మీద కూడా చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా అది రాజకీయంగా కూడా చాలా తీవ్ర దుమారం రేగింది, కానీ అయినప్పటికీ కూడా అట్లాంటి బీజేపీ ఇవన్నిటికి సంబంధించి దేనికి కూడా ఆన్సర్ ఇవ్వకపోవడం ఇదంతా నిజంగా ప్రతిపక్షాలు ఒకవైపు వాళ్ళు గుర్రుగా ఉన్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటి అని అంటే నైతిక బాధ్యత వహించి అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆయన మీద ఖచ్చితమైన విచారణ సమగ్రంగా జరగాలని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి మాట. బీజేపీ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నటువంటి మాట ప్రస్తుతం.